మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలోని ఎంఎస్ స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని మేడ్చల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. शरीर में पूरा आग लग गया बदन में। वहाँ से आते आते यहाँ पे गिर गया। उसके बाद यहाँ आधा एक घंटा वेट किया। अगर उस टाइम में अगर गाड़ी एम्बुलेंस आ जाता तो बच जाता, पूरा बच जाता। उसका शरीर में पूरा आग लग गया बदन में। वहाँ से आते आते यहाँ पे गिर गया। उसके बाद यहाँ आधा एक घंटा वेट किया। अगर उस टाइम में अगर गाड़ी एम्बुलेंस आ जाता तो बच जाता। స్టీల్ కంపెనీలో పేలుడుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమందికి గాయాలయ్యాయి, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? సింధు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల్ రంగయ్యపల్లి అయితే ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ కంపెనీలో ఫెర్నేస్ పేలి కార్మికులకైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. ఇందులో కార్మికుడు మృతి చెందాడు. అందులో నలుగురు కార్మికులకైతే తీవ్ర గాయాలయ్యాయి. వారిని అయితే చికిత్స నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఇంకో ముగ్గురు కార్మికులైతే, ఎందుకంటే ఆ దట్టమైన పొగలు రావడంతో అక్కడ ఇంకా ముగ్గురు కార్మికులు అయితే కనబడట్లేదు అన్నట్టుగా, ఆచూకీ కనిపించడం లేదనేసి తోటి కార్మికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మృతి చెందిన కార్మికుడైతే ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఆశుగా అక్కడ పోలీసులు అయితే గుర్తించారు. ఇంకో తీవ్ర గాయాలైనటువంటి ఇంకో రాజేష్ పాండేకి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఇందులోని కంపెనీ నుంచి దట్టమైన పొగలు వెలువడడంతో అయితే అక్కడ గ్రామస్తులు అయితే తీవ్ర ఇబ్బందులకు అయితే గురిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా ఈ యొక్క స్థానికులు సమాచారం అందించడంతో అక్కడ ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని అక్కడ మంటలను అదుపులోకి తెచ్చే పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో, దాంతో దట్టమైన పొగలు రావడంతో అయితే అక్కడ గ్రామస్తులకు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దానికి ఆ పరిశ్రమ కానుకొని అక్కడ విలేజ్ ఉన్నందున అక్కడ ఆ యొక్క స్థానికులు అయితే చాలా ఇబ్బందులకైతే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో ఈ యొక్క ఫైర్ ఇంజన్ల సాయంతో అయితే ఈ యొక్క మంటలను అదుపులోకి తెచ్చే పరిస్థితి అయితే ఉంది. సింధు.